వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సోమవారం భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ జిల్లా పర్యటన అత్యంత ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కొనసాగింది. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకోవడంతో పాటు కేంద్ర మంత్రితో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముందుగా డచ్ బంగ్లా హెలీప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, డీఐజీ గోపీనాథ్ జెట్టి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి మిల్లు జంక్షన్ మీదుగా శ్రీకూర్మ క్షేత్రానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం లభించింది. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు వేద మంత్రోచ్చారణల మధ్య తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన ఇంద్ర పుష్కరిణిలో జరుగుతున్న నూతన నిర్మాణ పనులను స్వయంగా వెళ్లి దగ్గరుండి పరిశీలించారు. పర్యటనలో భాగంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడికుదుటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు తదితరులు ఉపరాష్ట్రపతిని గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం జరిపారు. సోమవారం ఉదయం వైశాఖ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్బిడివి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజలంతా స్వీయ గణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనగణన 2027లో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ప్రజలను కోరారు. ఈ నెల 16 నుండి 30 వరకు నిర్వహించే 15 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతిరోజు కనీసం 10 నుండి 20 మంది వ్యక్తులు స్వీయ గణన చేసుకునేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లాలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 16 నుంచి మొదలైంది. అది 30 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. సో దీంట్లో భాగంగా 5K రన్ పబ్లిక్ కి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ లో ఎలా చేయాలి, మనం ఎందుకు చేయాలి, దీనికోసం అవగాహన పెరగడానికి ఇది ఒక 5K రన్ మనం ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి 7 రోడ్ జంక్షన్ వరకు పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు సెన్సస్ చాలా ఇంపార్టెంట్. ఈసారి స్పెసిఫిక్ గా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇది ఒక కొత్త ధనం మనం తీసుకొచ్చేసాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ హౌస్ హోల్డ్ లిస్టింగ్, మీ హౌస్ హోల్డ్ లో ఎంతమంది ఉన్నారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ దీనికి అడుగుతున్నారు. census.gov.in ఈ వెబ్సైట్ కి వెళ్లి ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే వచ్చే నెక్స్ట్ నెల మన ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఈ హౌస్ హోల్డ్ సెన్సస్ నెక్స్ట్ మంత్ కి పూర్తి అయిపోతుంది. తర్వాత పాపులేషన్ సెన్సస్ అదే తదుపరి మనం స్టార్ట్ చేయాలి. ఈ సెన్సస్ 5K రన్ నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం మరియు విషయ పరిజ్ఞానం పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఇంకా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమైనదని, ప్రతి ఒక్క పౌరుడు భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జనగణన కార్యక్రమం సెల్ఫ్ సెన్సస్ ఆఫ్ ఇండియా వారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే మే 1వ తారీఖు నుండి 30 వరకు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని ఈరోజు ఈ ర్యాలీ అందరికీ చైతన్యం చేయడానికి కోసం ఈరోజు ర్యాలీ గౌరవ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే సెన్సస్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ వారందరూ ఈరోజు ఈ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సెన్సస్ చేసుకొని
ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి స్వీయ గణన బాధ్యత తప్పకుండా తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ కూర్మారావు, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, వాకర్స్ క్లబ్, లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, దూరదర్శన్ ప్రతినిధి జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యనందు అభయం పేరిట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీ ప్రారంభించి స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ రామలక్ష్ణ కూడల్ నుండి సూరిమహల్ జంక్షన్ మీదుగా అరసవిల్లి జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం అభయం హెల్మెట్ బ్యాంకును ప్రారంభించి పోస్టర్ అభయం యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి హెల్మెట్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులేనని పేర్కొన్నారు. లక్షల రూపాయల విలువైన వాహనాలు కొనుగోలు చేసేవారు తక్కువ ధరలో లభించే హెల్మెట్ ను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చూపకూడదని తెలిపారు. హెల్మెట్ ధరించడం అలవాటుగా చేసుకుని రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ శ్రీకాకుళం నగరాన్ని సురక్షిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. తలకు గాయాలు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయని, హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు. శ్రీకాకుళంలో సుమారు 2 లక్షల వాహనాలు ఉన్నప్పటికీ వాటిలో సుమారు 5% మంది హెల్మెట్ ను ఉపయోగించడం గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా చేయాలనే ఉద్దేశంతో హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. హెల్మెట్ బ్యాంక్ ద్వారా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి తాత్కాలికంగా హెల్మెట్ ను అందజేసి వారి వివరాలు నమోదు చేసి వారు స్వయంగా హెల్మెట్ కొనుగోలు చేసిన తరువాత నిర్దిష్ట కాలంలో తిరిగి అందజేయించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. బ్యాంకుల్లో వడ్డీ లేకుండా నగదు అందించే విధానంలా హెల్మెట్ బ్యాంకు ద్వారా తాత్కాలికంగా హెల్మెట్ ను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోని మిల్లు జంక్షన్, డే అండ్ నైట్ ప్రాంతం, పలక ప్రాంతాల్లో తొలి దశలో ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. గ్రామ స్థాయిలో కూడా ద్విచక్ర వాహనాల వివరాలను సేకరించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించి పూర్తిగా హెల్మెట్ వినియోగం ఉన్న గ్రామాలను అభయం గ్రామాలుగా గుర్తించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకుండా చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం అభయం రోడ్డు భద్రతా హెల్మెట్ అవగాహన ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లను డొనేట్ చేసిన వారికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయసారథి, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, ట్రాన్స్పోర్ట్ అధికారి గంగాధర్, డాక్టర్ సింధూరా, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ మరియు కన్సల్టెంట్లు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయటంలో వారి సేవలు ఎంతో కీలకమన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గం నిబద్ధతతో పనిచేసి సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బుడువూరు శ్రీనివాసరావు, ఇతర అసోసియేషన్ ప్రముఖులు, స్టేట్ బాడీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడమే కాకుండా వారి భవిష్యత్తు అంధకారమవుతుందని, బాల్య వివాహాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పిలుపునిచ్చారు. సింగిపురంలో బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భధారణ వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కొన్ని సామాజిక వర్గాల్లో ఇప్పటికీ ఇలాంటి వివాహాలు జరుగుతుండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహించాలని చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని హరిబాబు సూచించారు. బాల్య వివాహాల వల్ల గర్భధారణ సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయని, పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యంతో జన్మించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే 1510 టోల్ ఫ్రీ నంబర్కు లేదా జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికారి సంస్థకు తెలియజేయాలని కోరారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజా మెజిస్ట్రేట్ కె నమిషా, డీసీపీఓ కె రమణ, కేశవరావు, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎక్కార్డ్స్ పథకాన్ని ఎమ్మెల్యే గొడ్డుశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలనే దృష్టితో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన డ్వాక్రా మహిళా సంఘాలు, మెప్మా, డిఆర్డీఏ సంస్థలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ రోజు మహిళల కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటి ఫైనాన్స్ మినిస్టర్లుగా ఎదగాలని తెలిపారు. యువతను ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కార్డ్స్ పథకాన్ని ప్రారంభించామని, ప్రజలకు తక్కువ ధరలో ప్రోటీన్ ఆహారం అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 50,000 విలువ గల ఎక్కార్డ్స్ ను శ్రీకాకుళం పట్టణంలో 4 లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండేలా ప్రభుత్వం పునాది వేస్తుందని, ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని విశ్వసిస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాండ్రంకి కిషోర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి శంకర్, టౌన్ మహిళా ప్రెసిడెంట్ పిరియా మాధవి, బలగ ప్రసాద్ మరియు డ్వాక్రా సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని డ్వామా డైరెక్టర్ షణ్ముఖరావు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్, సింగపురం గ్రామం, హెచ్చెర్ల మండలం, ఎంఎస్పురం గ్రామంలో చెరువులలో జరుగుతున్న పనులతో పాటు లోటుపాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పాత చెరువులు, కుంటలు, వాటికి అనుసంధానమైన కాలువలు, వంకలు తదితర జలవనరులను పూడికతీత చేయడం, జంగిల్ క్లియరెన్స్ నిర్వహించడం ద్వారా నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి పనులను గుర్తించి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీరు వృధా కాకుండా చెరువుల్లో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చెరువుల ఆధునీకరణ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ చెరువుల్లో నీటి వృధా కాకుండా కాలువలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహ దిశలు, నీరు ఎక్కువగా చేరే ప్రాంతాలు వంటి విషయాల్లో గ్రామ పెద్దలకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలానికి ముందే అన్ని పనులను పూర్తి చేసి చెరువులు, కుంటలు నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల నిర్వహణలో విబీజీ రామ్జీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఏపీడీ కె లోకేశ్వరరావు, ఏపీఓ సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.